శ్రీపాదవల్లభ దిగంబర 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 నృసింహ సరస్వతి దిగంబర. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ప్రణీత్ ట్రావెలింగ్ డైరీస్. ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి ఈ ప్రదేశము చాలా చాలా మహిమాన్వితమైనటువంటి ప్రదేశము. దత్తాత్రేయ భక్తులందరికీ చాలా ఇష్టమైన మరియు చాలామందికి తెలిసినటువంటి ప్రదేశం అని నేను భావిస్తున్నాను. కానీ కొందరికి తెలియదు. వారి గురించి ఈ వీడియో చేస్తున్నానండి నేను. ఈ శ్రీక్షేత్ర కురువపురము హైదరాబాద్ నుంచి 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహబూబ్ నగర్ నుంచి దగ్గరలో ఉన్నటువంటి మక్తల్కి రావాలండి. మక్తల్ నుంచి పంచదేవ్ పహాడ్ లేదా వల్లభాపురానికి వచ్చి అక్కడి నుంచి మనము బోటులో ప్రయాణం చేయాల్సి ఉంటుంది, ఒక 1 కిలోమీటర్. అప్పుడు మనం కురువపురానికి చేరుకోవచ్చండి. ఎండాకాలంలో ఎక్కువగా నీళ్లు లేకపోతే వెహికల్ మనకు టెంపుల్ వరకు వెళ్తుంది. అయితే ఈ శ్రీక్షేత్ర కురువపురం తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల బార్డర్లో ఉంది. కృష్ణానది ఒడ్డున ఉందండి. ఇదొక ఐలాండ్, అంటే ఇదొక ద్వీపము. ఈ టెంపుల్ చుట్టూ 3 వైపులా నీళ్లు ఉంటాయి, ఒక్కవైపు మాత్రమే భూమి ఉంటుంది. అందుకే దీన్ని ఐలాండ్ అంటారు. ఈ శ్రీక్షేత్ర కురువపురము హైదరాబాద్ నుంచి 220 కిలోమీటర్లో ఉంటుంది. 3.5 గంటల సమయం పడుతుందండి. ఈ శ్రీక్షేత్ర కురువపురం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, దత్తాత్రేయుని మొట్టమొదటి అవతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు తమ 16 సంవత్సరాల వయసులో సన్యాసం తీసుకొని ఈ కురువపురానికి వచ్చి తపస్సు చేశారండి. వారు ఇక్కడ దాదాపు 14 నుంచి 15 సంవత్సరాలు తపస్సు చేశారు. తర్వాత వారు కృష్ణానదిలో అంతర్ధానమయ్యారు. సో ఈ కురువపురము శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి తపోభూమి అండి. మరియు గురు చరిత్రలో చాలా కొన్ని ముఖ్యమైనటువంటి అధ్యాయాలు కూడా ఇక్కడ జరిగాయి. ముఖ్యంగా చాకలికి వచ్చే జన్మలో రాజుగా పుడతావు అని చెప్పేసి శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు వరాన్ని ఇచ్చాడండి. ఆ అధ్యాయము ఇక్కడే జరిగింది. మరియు ఇక్కడ వారు తపస్సు చేసినటువంటి తపోభూమి ఉంది. ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుందండి. మరియు దత్తాత్రేయుని ముఖ్యమైనటువంటి భక్తుడైనటువంటి శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు లేదా టెంబే స్వామివారు ఇక్కడ తపస్సు చేసినటువంటి గుహ ఉంది. మరియు ఇక్కడ ఒక ఔదుంబర వృక్షం కూడా ఉందండి. సో ఈసారి మీరు తప్పకుండా ఈ కురువపురాన్ని దర్శించుకోండి.